T20 గేమ్ అంటేనే బ్యాటర్స్ గేమ్. అవును. సో అటువంటి బ్యాటర్స్ గేమ్ లో బౌలర్స్ డామినేషన్ కూడా మనకు కనిపిస్తుందంటే అవును. కమింగ్ టు ది ఆర్సీబీ, భువనేశ్వర్ పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అతని పెర్ఫార్మెన్స్ చూస్తే ఆల్రెడీ టీమిండియాకి చాలా రోజులు అయిపోయింది, చాలా దూరం అయిపోయి ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న ఒక ప్లేయర్ T20 ఫార్మేట్లో ఆ ఏజ్లో ఇటువంటి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఆప్షన్కి ముందు మాక్ ఆప్షన్ అని పెట్టుకుంటారు వాళ్ళు, ఆర్సీబీ కానీ ఏ టీం అయినా కూడా. ఆర్సీబీ మాక్ ఆప్షన్ వీడియోని వాళ్ళు యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ కోచ్ యాండీ ఫ్లవర్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దినేష్ కార్తిక్ చాలా పట్టుబట్టిండు, ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ని తీసుకోవాల్సిందే, హీ స్టిల్ ద నెంబర్ 1 T20 బౌలర్ అని చెప్పి. దానికి తగ్గట్టే లాస్ట్ సీజన్లో ఆల్మోస్ట్ 16-17 వికెట్స్ తీసిండు. ఇప్పుడు చూస్తే కూడా ఆల్మోస్ట్ 20+ వికెట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికి కూడా చాలామంది ఫాస్ట్ బౌలర్స్కి రన్స్కి పోతున్నా, వికెట్స్ తీయలేకపోతున్నా కూడా భువనేశ్వర్ కుమార్ ఆ రిథమ్ని, ఆ కన్సిస్టెన్స్గా బౌలింగ్ చేయడాన్ని మెయింటైన్ చేస్తున్నాడంటే స్టిల్ ద నెంబర్ 1 బెస్ట్ బౌలర్ అనే చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ తనని మనం, ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో దాదాపు అన్ని కూడా ఫ్లాట్ వికెట్స్ ఎక్సెప్ట్ 2 or 3. అవును. సో అటువంటి వికెట్స్ మీద ఇటువంటి పెర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం నిజంగా భువనేశ్వర్ లాంటి బౌలర్ నుంచి, ఎందుకంటే ఎప్పటికైనా ఎక్స్పీరియన్స్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నో డౌట్, దాంట్లో డౌటే లేదు. తన ఫస్ట్ మ్యాచ్ చూడవచ్చు, తను డెబ్యూ చేసినప్పుడు పాకిస్తాన్తో ఆడినప్పుడు కావచ్చు, లేదంటే T20లో ఆడినప్పుడు కావచ్చు, ఎవ్రీ టైం అప్పుడు ఎట్లా అయితే కన్సిస్టెంట్గా పర్ఫెక్ట్గా లెన్స్ని లైన్స్ని హిట్ చేస్తూ వేస్తున్నాడో, ఇప్పటికి కూడా అదే లెన్స్ని అదే లైన్స్ని హిట్ చేస్తున్నాడు. అండ్ దానికి తోడు ఆ నకిల్ బాల్ కావచ్చు, స్లోవర్ వన్స్ కావచ్చు, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ కావచ్చు, ఆఫ్ కటర్స్ కావచ్చు, లేదంటే ఫీల్డ్కి తప్పట్టు, లేదంటే బ్యాటర్స్కి. ఇన్ఫ్యాక్ట్ వైభవ్ సూర్యవంశీ వేరే వేరే బౌలర్స్ని చాలా హార్డ్గా హిట్ చేస్తున్నా కూడా భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయగలిగిండు. సో ఐ థింక్ థింకింగ్ ఉంది, ఎబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే హీ స్టిల్ ఏబుల్ టు టేక్ వికెట్స్. సో ఫైనల్ మ్యాచ్లో భువనేశ్వర్ తర్వాత ఆర్సీబీకి ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఎవరు కీ ఫ్యాక్టర్ అవుతారు బౌలింగ్ పరంగా? ఐ థింక్ కృణాల్ పాండ్యా డెఫినెట్గా కీ అవుతాడు. ఎందుకంటే కృణాల్ పాండ్యా కూడా ఈ సీజన్లో మంచిగా అతను బౌలింగ్ ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. మనం రెగ్యులర్గా బౌన్సర్లు వేసేది ఫాస్ట్ బౌలర్లు చూస్తాం, కానీ స్పిన్ బౌలర్లు కూడా బౌన్సర్లు వేయడం ఒక విధంగా కనిపిస్తుంది మనకి. లాస్ట్ సీజన్ మీకు గుర్తుంటే కృణాల్ పాండ్యా ఫైనల్లో 2-3 వికెట్లు తీసి కీ రోల్ ప్లే చేసిండు ఫైనల్ గెలవడంలో. సో ఈసారి ఐ థింక్ గుజరాత్ నుంచే ఆడుతుంటాడు, బట్ తను ఆడేది బరోడా టీంకి అయినప్పటికీ గుజరాత్ కండిషన్స్ కృణాల్ పాండ్యా కూడా చాలా చక్కగా తెలిసి ఉంటాయి. అండ్ అన్ని రకాలుగా తెలుసు, పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, వికెట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్తో పాటు కృణాల్ పాండ్యా కూడా చాలా కీగా మారుతాడు. లాస్ట్ మ్యాచ్లో ఎట్లయితే గుజరాత్తోని హేజల్వుడ్ అండ్ జేకబ్ డఫీ ఇద్దరు ఆడినరో, ఈ మ్యాచ్లో కూడా ఇద్దరు ఆడే ఛాన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 3 ఫాస్ట్ బౌలర్స్, ప్రైమ్ ఫాస్ట్ బౌలర్స్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, హేజల్వుడ్, రసిక్ సలాందార్, 4 ఫాస్ట్ బౌలర్స్. అండ్ దెన్ యూ హ్యావ్ ఇద్దరు స్పిన్నర్స్, సుయేష్ శర్మ అండ్. సో ఇట్లా చూసినా కూడా గుజరాత్ కంటే వీళ్ళే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు పేర్లు మాట్లాడుతుంటే. డెఫినెట్ గా హై కాంపిటీషన్ ఉంటుంది.